హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే కాంపినల్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, మీరు పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు స్టార్టింగ్ సాలరీ 25,000 పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మిస్టేక్స్కి కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు కాంపినల్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. జస్ట్ 3 days అయితే ఇక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి సో మాక్సిమం వీడియో చూసినట్టునే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. గైస్, ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి యూఎస్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. గైస్, ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన తర్వాత వీక్లీ 5 days మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, 5 days ఆఫ్ వర్కింగ్ అండ్ సాటర్డే అండ్ సండే ఫిక్స్డ్ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు సాటర్డే సండే ఫిక్స్డ్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. సో 5 days మాత్రమే మీరు వీక్లీ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక ఆఫీస్ లొకేషన్ మనకు నోయిడాలో అయితే ఉంది. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్గా అయితే మీకు డెసిగ్నేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే యూఎస్ అకౌంట్స్గా ఎగ్జిక్యూటివ్గా అయితే మీకు డెసిగ్నేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. షిఫ్ట్ టైమింగ్స్ కనుక చూసుకున్నట్లయితే నైట్ 7 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock వరకు మీరు షిఫ్ట్ డ్యూటీ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్, ఇది యూఎస్ బేస్డ్ షిఫ్ట్స్ కాబట్టి సో ఎవరైతే నైట్ డ్యూటీస్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్కి వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ బీకామ్ కావచ్చు, BUMS కావచ్చు, BE, బీటెక్, BSc, BBA, BMS, BHMS, BED ఇలా మీకు ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు పీజీలో ఎంకామ్లో ఎనీ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు మెయిన్గా డిగ్రీ అడుగుతున్నారు కాబట్టి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ ఇప్పుడు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే మనకు యూఎస్ క్లయింట్స్ ఉంటారు కదా ఇక కంపెనీ యొక్క, సో ఇక క్లయింట్స్ యొక్క అకౌంట్స్ యాక్టివిటీస్ అలాగే ఇన్వాయిస్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎప్పటికప్పుడు అకౌంట్స్ యాక్టివిటీస్ కావచ్చు, ఇన్వాయిసింగ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా టైం షీట్స్ అయితే మీరు డైలీ ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇవి యొక్క కంపెనీ పోర్టల్ అయితే మీరు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే హ్యాండ్లింగ్ హౌస్ రీకన్సలైజేషన్ ఫర్ అసైన్డ్ యాక్టివిటీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏదైతే వర్క్ అసైన్ చేస్తారో సో ఇక వర్క్ అయితే మీరు పర్ఫెక్ట్గా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు యొక్క వర్క్ అంతా కూడా MS ఎక్సెల్లో చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మీకు MS ఎక్సెల్కి సంబంధించి గుడ్ నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీరు వచ్చేసి యూఎస్ క్లయింట్స్ యొక్క అకౌంట్స్ యాక్టివిటీస్ అలాగే ఇన్వాయిస్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్. గైస్, వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక్కడ చూడండి గుడ్ కమాండ్ ఓవర్ అకౌంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు అకౌంట్స్కి సంబంధించి సో నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే గుడ్ న్యూమరికల్ ఎబిలిటీ అలాగే ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ MS ఎక్సెల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్,
మీకు స్టార్టింగ్ శాలరీని 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని సో మెయిల్ ఐడికి సెండ్ చేయండి అని చెప్పేసి మనకి ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ ది యూఎస్ షిఫ్ట్ కెన్ షేర్ దేర్ రెజ్యూమ్ ఎట్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఇక మెయిల్ ఐడికి అయితే సెండ్ చేసేసేయండి. సో ఇది వచ్చేసి మెయిల్ ఐడి అనమాట. సో వన్స్ మీరు రెజ్యూమ్ని సెండ్ చేసిన తర్వాత మీరు సేఫ్ సైడ్ కోసం అప్లై కూడా చేసుకోండి. సో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేనైతే మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ ఇండస్ట్రీలో ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. గైస్ ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి పర్మనెంట్ జాబ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇక కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ అయితే వెళ్ళేసి మీరు క్లియర్గా డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ క్లిక్ చేశారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని మెయిల్ ఐడికి అయితే సెండ్ చేసేసేయండి. సో మెయిల్ ఐడి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. సో వన్స్ మీరు రెజ్యూమ్ని సెండ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ పై అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో అప్లై పైన క్లిక్ చేసి ఉంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అలా రావడం జరుగుతుంది అనమాట గైస్. మీకు బేసిక్గా ఎంఎస్ ఎక్సాకి సంబంధించి అదేవిధంగా ఈ యొక్క విఆర్హెచ్ లూకప్ సంబంధించి అలాగే పైవట్ టేబుల్కి సంబంధించి అలాగే సోర్టింగ్ ఆఫ్ డేటాకి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉందా అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసండి గైస్. సో క్లిక్ చేసిన తర్వాత మీరు యూఎస్ షిఫ్ట్స్లో అంటే నైట్ 7 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock వరకు వర్క్ చేయడానికి ఈ యొక్క షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అలా రావడం జరుగుతుందన్నమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కంపెనల్ టెక్నాలజీస్ హైరింగ్ అని చెప్పేసి మనకి ఇలా పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఆ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.